హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక గుడ్ న్యూస్ అనమాట. అది కూడా ఏంటంటే మన నాండి పునర్విక వాళ్ళ మమ్మీ డాడీ అయితే ఓన్గా బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు గైస్. మన లిటిల్ బ్యాటర్ స్కూల్ ఆపోజిట్ దానివేపేటలో ఉన్న ఐస్ క్రీమ్ ట్రీట్ షాప్ పక్కనే అనమాట. వాళ్ళైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే ఓపెన్ చేశారు. ఈరోజు వచ్చి మన షాప్ ఓపెనింగ్ గైస్. ఈ వ్లాగ్ అయితే ఫుల్గా చూడండి. ఓపెనింగ్ ఎలా జరిగిందో కూడా చూడండి గైస్. నేను పునర్విక అయితే ట్విన్నింగ్ వేసుకున్నాము. పొంగల్కి వేసుకున్నాం కదా, సేమ్ డ్రెస్సెస్ అనమాట. ఈరోజు ఓపెనింగ్ అని చెప్పి సరదాగా వేసుకున్నాము. మన షాప్ ఓపెనింగ్ సెరమనీ ఎలా జరిగిందో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇప్పుడు షాప్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి గైస్. ఇదే అనమాట మన షాప్ వచ్చేసరికి. మార్నింగ్ మొత్తం సెట్ చేసుకుంటున్నారు. ఇక్కడ పూజ ఉంటుంది కదా, పూజకు సంబంధించిన దేవుడి ఫొటోస్కి అయితే బొట్టు అయితే పెడుతున్నాను అనమాట. నాకైతే రాదు, ఇదే ఫస్ట్ టైం పెట్టడం. ఈ లోపల మా చింతలు చూడండి సీక్రెట్ ఏదో చెప్తుంది. ఎందుకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదన్నమాట, ఏదో అలా వచ్చి చెప్తుంది. ఓపెనింగ్ కాబట్టి ఫుల్గా సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ అయితే వేసిందనమాట. హడావిడంతా చేసిన చింతల్లి. ఇంకా పునరిక చేతితో దేవుడి ఫొటోస్ అయితే పెట్టించారు. ఇంకా ఓపెనింగ్ చేసేటప్పుడు ముహూర్తానికి పూజకు సంబంధించినవన్నీ రెడీ చేస్తున్నారనమాట. నేనైతే కూర్చున్నాను. ఫుల్గా బొట్లు పెట్టాను కదా గైస్. ఆ బొట్టు అయితే చేతికి కొంచెం అతుక్కుందని కుంకుమ అయితే పెట్టుకున్నాను గైస్. ఫుల్గా లుక్ అయితే వచ్చింది కదా. తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ అవుతుంది. పునర్విక అయితే పూజ చేయడానికి అయితే రెడీగా కూర్చుందంట. పూజ కన్నా ముందు ఆ గంట ఎప్పుడెప్పుడు కొడదామా అని చూస్తుంది చింతల్లి అయితే. ఇంకా నాండి అయితే ఒక స్లీప్ అయితే వేసేసాడనమాట. అప్పుడే లేచాడు పడుకొని కూడా. ఇదైతే బిందె దింపడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అనమాట. మా మమ్మీ ఇంకా పునర్విక అయితే బిందె అయితే దింపారు, మంచినీళ్ళు బిందె. పసుపు నీళ్ళు అనమాట అవి. బిందెలో అయితే పసుపు నీళ్ళు వేసి మా అమ్మ ఇంకా చింతల్లి కలిసి ముహూర్తం టైంకి అయితే బిందెనైతే దింపారు. అంతా సక్సెస్ రావాలని చెప్పి మంచిగా విషెస్ అయితే తీసుకొని దింపారనమాట. ఇంకా ముహూర్తం టైం స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ పూజ అయితే ఉంది. మన షాప్ ఓపెనింగ్ అయితే చాలా బాగా జరిగింది గైస్. మీరు కూడా చూసారు కదా, చాలా బాగా అయితే జరిగింది. అందరు కూడా హ్యాపీగా అయితే ఉన్నాము. నాండి చూడండి చాలా హ్యాపీగా ఉన్నాడు. మన షాప్ ఓపెనింగ్ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నాండి కూడా. నేనైతే కాసేపు కూర్చున్నాను గైస్. మా అమ్మ అయితే డ్రింక్ తాగుతామని అడిగితే మజా తీసుకురమ్మని చెప్పాను. అది ఓపెనింగ్ చేయడం అసలు రాదంట. చూడండి, మా అమ్మకి ఏదైతే ఫస్ట్ టైం అంట అది ఓపెనింగ్ చేయడం. నాకైతే మజా తీసుకొచ్చి ఇచ్చింది. కాసేపు మజా అయితే తాగి మత్తకి చిన్న హెల్ప్ అయితే చేశాను అనమాట. అక్కడ స్టాల్స్ దగ్గర మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా గైస్, అవి బౌల్స్లోకి అయితే ఫిల్ చేశాను అనమాట. కారం, గరం మసాలా, ఇంకా మసాలాస్, సాల్ట్ అవన్నీ అయితే బౌల్స్లో వేసి ఇచ్చాను అనమాట. చిన్న హెల్ప్ అయితే చేసాము. ఈ లోపల నాండి అయితే నా పక్కన కూర్చున్నాడు. వాడికైతే చిటిచిలకం కావాలంట, పెట్టేసమ్మన్నాడు. వాడికి చిటిచిలకం పెట్టేసి ఇస్తూ ఉన్నానమాట. నేను నాండి ఉన్నాము ఇంక రోజంతా.
మసాలాస్ అన్నీ సెట్ చేసేసాను. ఇంకా మా అత్త అయితే స్టార్ట్ చేసింది కుకింగ్ ఫస్ట్ టైం అనమాట. స్టవ్ అయితే ఆన్ చేసేసారు గైస్ ఫస్ట్ టైం. ఇంకా స్టవ్ ఆన్ చేసేసాక మా అత్త అయితే బాయిలింగ్కి వాటర్ పెట్టిందనమాట రైస్ బాయిల్ చేయడానికి. పక్కనైతే చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టింది. ఇంకా గెస్ట్ని పిలిచింది కదా మా అత్త, వాళ్ళందరూ వచ్చారనమాట. మా అత్త ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ అందరూ వచ్చారు. ఇంకా ఫస్ట్ ఆర్డర్ అయితే స్టార్ట్ చేశారనమాట. మా మావయ్య అయితే హెల్ప్ చేశారు మా అత్తకి. మా అమ్మ ఫస్ట్ ఆర్డర్ చేస్తుంది అనమాట. చికెన్ వేసుకుని ఎగ్ అయితే బీట్ చేసుకుంది, అవన్నీ టాస్ చేస్తుంది. ఫ్రైడ్ రైస్ చేసింది అనమాట ఫస్ట్ ఆర్డర్. నాండికి అయితే నేను ఫుడ్ అయితే తినిపించాను. పునర్వికకి అయితే తమ్ముడు తినిపించాడు అనమాట. అదైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ వేయించుకుని తెచ్చుకుంది. ఎండకైతే వాటర్ బాటిల్స్ మొత్తం అన్నీ అయిపోతున్నాయి అనమాట. నేనైతే రీస్టాక్ చేస్తూ ఉన్నాను. అవన్నీ ఫ్రిడ్జ్లోకి అయితే రీఫిల్ చేశాను గైస్. మా తమ్ముడు కూడా హెల్ప్ చేశాడు నాకు. మన షాప్ ఓపెనింగ్ రోజు వచ్చి సండే గైస్. సండే కాబట్టి కస్టమర్స్ అయితే బాగానే వచ్చారు. ఈవినింగ్ కూడా బాగానే వచ్చారు. నియర్ బై ఎవరైనా రాజమండ్రి దానివేపేట దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా మన షాప్ దగ్గర ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా రండి, విజిట్ చేయండి. మన షాప్ వచ్చేసరికి దానివేపేట లిటిల్ ప్యాటరీ స్కూల్ ఆపోజిట్ ఐస్ క్రీమ్ షాప్ పక్కనే ఉంటుంది అనమాట. నేనైతే నూడిల్స్ టేస్ట్ చేశాను గైస్, చాలా టేస్ట్గా అయితే ఉంది. ఇదనమాట ఇవాళ మన వ్లాగ్.